ఈ కార్తీక పౌర్ణమి నుండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సింహరాశి స్త్రీ పురుషులకు ఈ పౌర్ణమి తర్వాతి నుండి శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. డబ్బు విషయంలో సన్నిహితులు తప్పుదారి పట్టించడం జరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని కార్యక్రమాల్లో కొద్దిపాటి ఆటంకాలు, కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు, ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాల కొనుగోలు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో విధులు ఇబ్బందిగా మారవచ్చు. ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు తగ్గి పొదుపు పాటిస్తారు. ఇతరులకు కొంత సాయం అందిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చేపట్టిన వ్యవహారాలు మరింత సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలకు పరిష్కరించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు. పారిశ్రామిక వర్గాలకు శుభవర్తమానాలు వింటారు. మాసం మొదటి వారంలో మంచి ఫలితాలు ఇస్తుంది. కెరీర్ వారిగా మీకు మంచి సమయం. మీ పనులలో విజయాన్ని పొందుతారు. మీరు మీ పై అధికారుల నుండి కూడా మంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చడానికి ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది. మీ కార్యక్రమంలో ఒక మహిళ నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. సుదీర్ఘ ప్రయాణం కూడా ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. మీకు మంచి ఆదాయం ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కనిపిస్తాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. విదేశీ కంపెనీల నుండి కూడా నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆలయాల సందర్శన, తీర్థయాత్రలు చోటు చేసుకుంటాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. మీ ఆశయాలు సాధనలో కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం మరింత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. వాహనాలు, భూములు సమకూరుతాయి. వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, రావాల్సిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. రెండవ వారంలో వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. డబ్బు పరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. ధనస్థానంలో ఉన్న కుజ, రవుల వల్ల ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి టెన్షన్ పెడుతుంది. కుటుంబ విషయాలు సానుకూలంగానే ఉంటాయి. రాబడి అంతగా లేకున్నా అవసరాలకు లోటు ఉండదు. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది.
బంధువులు మీపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. యోగా, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులు మరింత సాయం అందిస్తారు. వ్యాపారస్తులకు కొంతమేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. బంధువుల వలన సమస్యలు, చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ముఖ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఊహించని ఖర్చులు ఉంటాయి. మీరు చర్మ అలర్జీలు లేదా చెవి సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. 3వ వారంలో స్వల్ప అనారోగ్యాలకు, వైద్య ఖర్చులకు కూడా అవకాశం ఉంది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. అపన్నులను సైతం ఆదుకుంటారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. వివాహ యత్నాలలో బిజీగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు క్రమేపీ తొలగుతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడతారు. వ్యాపారాలలో భాగస్వాములతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో పూర్వ వైభవం పొందుతారు. ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో తొలగిపోతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరు కాగలవు. వ్యాపారవేత్తలకు మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే కొంత విస్తరణ లేదా స్థల మార్పు సూచించబడుతుంది. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయవచ్చు. విద్యార్థులు తమ పరీక్షలో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది. చదువుల్లో ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం. చివరి వారంలో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రాధిపతి కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సతీమణి వైపు నుంచి అనుకూలత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తికి సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకొని పొదుపు పాటిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తులు, వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. కోర్టు వ్యవహారాలలోనూ కొంత ప్రగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. విలాసవంతమైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందవచ్చు. ఉద్యోగ, విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. మొత్తంగా ఈ మాసంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ స్థానాధిపతి బుధుడు వ్యయంలో ఉండడం, ఉద్యోగ స్థానంలో కేతువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొందరు సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టే సూచనలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోవద్దు. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కళారంగం వారు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు.
విందు వినోదాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరిష్కరించలేని సమస్యలను కాలానికి, దైవానికి వదిలివేస్తారు. ఇది ఒక రకంగా బాధ్యతారాహిత్యమైన చేయగలిగింది. అవార్డులు, బిరుదులు లభిస్తాయి. స్వగృహ యోగం సానుకూల పడుతుంది. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు: 4 ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. శని జపం చేయించండి. ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.